భగవంతుడు ఆశీర్వచనాలనుకో అక్క. అంతే అనుకుంటా పిన్ని. నువ్వు నోరు మీవే. సూర్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెల్లి, ఆ చీర. అవునక్క, అత్తయ్య గారు ఎంతో కాలం నుంచి వెతుకుతున్న చీర కదా. అంటే మామయ్య అత్త కోసం కొన్న చీర ఇదేనంటావా? ఖచ్చితంగా ఇదే అనుకుంటా అక్క. అవును, ఈ చీర మావయ్య గారు అత్తయ్య గారి పుట్టినరోజుకి కొన్న చీర కదా అనుకుంటే చెల్లి. ఆ చీర ఈ చీర అనుకుంటే చెల్లి. పాపం, అత్త కోసం చీర కొని అత్త చేతికి ఇవ్వకుండానే మామయ్య కాలం చేశారు. అవునక్క, ఇప్పుడు ఈ చీర దొరికిందని అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారు చాలా సంతోషిస్తారంటావా? ఆ, చెల్లి. అమ్మమ్మ, ఈ సారీ నీదే కదా? ఈ చీర ఇక్కడే పైనుంచి పూజా మందిరంలో ఉందా? ఇన్నాళ్ళు పూజా మందిరంలోనే ఉందా? అమ్మమ్మ, ఈ చీర నీ బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని గ్రాండ్ పా కొన్నారట కదా? సారీ నీకు ప్రెజెంట్ చేయకుండానే గ్రాండ్ పా ఎక్స్పైర్ అయ్యారంట. యాక్చువల్గా నాతో సహా ఈ ఇంట్లో అందరూ ఈ సారీ కోసం వెతుకుతున్నారంట కదా? మీకెవరికి దొరకని సారీ నాకు దొరకడమేంటమ్మమ్మా? గ్రాండ్ పా బర్త్డే రోజున నీ బర్త్డే కోసం గ్రాండ్ పా కొన్న ఈ సారీ నా చేతికి దొరికింది. అది కూడా పూజా మందిరంలో దొరికిందంటే నాకొకటి అనిపిస్తుందమ్మమ్మా. ఏమిటది? ఈరోజు నువ్వు ఈ సారీ కట్టుకోవాలని
గ్రాండ్ ఫాదర్ కోరిక అనుకుంటామమ్మా. ఎస్ అమ్మమ్మ, ఇదే కరెక్ట్. ఇవాళ నువ్వు ఈ శారీ కట్టుకో అమ్మమ్మ. గ్రాండ్ ఫాదర్ సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ కదా, ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ, ఈ ఒక్కసారి. అమ్మ శామ్, తప్పు చేశావమ్మా. మరిచిపోయిన జ్ఞాపకాలని అత్తయ్య గారి గుండెల్లో మళ్ళీ రేపావు. అవును, అత్తయ్య ఆ చీర పట్టుకుని ఎంత బాధగా వెళ్ళిందో చూసావా చెల్లి? అత్తయ్య గారు ఇక్కడికి రాగానే ఆవిడికి చూపించి తప్పు చేశావేమో అనిపిస్తోంది శామ్. మామయ్య పుట్టినరోజని ఎంతో సంతోషంగా పరవాన్నం చేసి ఇక్కడ దాకా వచ్చింది. ఆ చీరను చూసి చివరికి నైవేద్యం కూడా పెట్టకుండా వెళ్ళిపోయిందంటే ఆ విషయంలో అత్త ఎంత బాధపడుతుందో. అవునక్క, అదే చాలా బాధగా ఉంది. అయినా శామ్, మేం మాట్లాడుకుంటున్నది విని అత్తయ్య గారితో అదట కదా ఇదట కదా అని అంటూ ఎందుకమ్మా? అంతటితో ఊరుకున్నావా? ఇవాళ ఆ చీర కట్టుకుంటే తాతగారి ఆత్మ సంతోషిస్తుందని అత్త చేతిలో ఆ చీర పెట్టేశావు. అత్తయ్య గారికి మనసు పాడైపోయింది. అసలే అత్త సూర్యకి సామాన్యకి పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో ఉంది. అందుకే కదా దేవీ నవరాత్రుల్లో పూజలు చేయమని చెప్పింది. ఇలాంటి సమయంలో అత్త మనసు ఇలా పాడు చేయటం ఏం బాలేశాము. ఇంకి వాళ్ళంతా అత్తయ్య గారు అదే మనస్తాపంలో ఉంటారు. అంతేకాదు, ఎవరో ఒకరికి చివాట్లు తిట్లు తప్పవు. అక్క, పోనీ ఒక పని చేద్దామా? ఏంటి చెల్లి? మనిద్దరం అత్తయ్య గారి దగ్గరికి వెళ్లి చిన్నపిల్ల ఆచారాల గురించి తెలియక ఏదో అలా అనేసింది, క్షమించండి అత్తయ్య అని చెప్పేసొద్దామా? ఆ అలా చెప్తే ఆ అమ్మాయి చేసిందే బుద్ధిలేని పని, అది చాలదన్నట్టు మీరిద్దరూ అమ్మాయిని వెనకేసుకొస్తున్నారా అని చెప్పి మనకి చివాట్లు పెడుతుంది. పోన్లే అక్క, పాపం తను తెలియక చేసింది. అదీ కాక చిన్నపిల్ల. మనవే ఎలాగోలా ఈ విషయం సద్దుమణిగేలా చేయాలి. ఇదిగో చెల్లి, శామ్ మీద ప్రేమ తగ్గించి ఈ ప్రేమని కాస్త కాబోయే కోడల మీద చూపించు. అలా చూడు, నీ మాట విని పాప సామాన్య ఎంత బాధపడుతుందో. అక్క, నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు వస్తావా రావా? నేను రాను చెల్లి, నువ్వే వెళ్ళు. ఒక్కదాన్ని వెళ్ళి మాట్లాడలేనా ఏంటి? అలాగే వెళ్తా. ఏ ఆగేవే, వెళ్ళు. ఏ భయపడతాననుకున్నావా? వెళ్తా. అక్కా, అక్కా, ఒకసారి ఇలా రా అక్కా. ఏంటి చెల్లి? మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం విరిసేలా విరి
నిలబడు మౌనమా మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా ఆగని జీవన గానమా ఆ దేవుని వరదానమా పదములు కడిగావే తెలిసే అర్థం నువ్వేనా పరుగులు వలిసావే కలిసే తీరం నువ్వేనా అమ్మమ్మ, రియలీ యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నిజమమ్మమ్మ, తాతగారు నీకు ఈ సారీ ఎందుకు ప్రెజెంట్ చేశారో నాకిప్పుడు అర్థమైంది. ఈ సారీలో నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావమ్మమ్మ. ఎస్ అమ్మమ్మ, నువ్వే నువ్వే ఈ ఇంటికి ఇప్పటికీ ఎప్పటికీ శ్రీ మహాలక్ష్మి అమ్మమ్మ. అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పైవాడలా రాషాడిలా పైవాడలా సాముదినా, సూర్య, మీ ఇద్దరు ఇలా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే బీచ్ లో ప్రేమికులు నడుస్తున్నట్టుంది. చాలా బాగుంది. అంటే అక్క అన్నయ్య ఫ్రెండ్ కలిసి 7 అడుగులు వేశారంటే ఇద్దరు ఒకటేనట్టే. బేబీ ఈ మెడిసిన్ వేసుకో. బేబీ ఎందుకు ఇలా ఓవర్ గా ఎగ్జైట్ అవుతున్నావు? మరేం చేయమంటావు మామ్? నేను ప్లాన్ చేస్తుంది ఒకటి, ఆ సమంత విషయంలో జరుగుతుంది ఇంకోటి. ఐ కెనాట్ బేర్ దిస్ మామ్. ఓఫో బేబీ, లిసన్, ఐ విల్ టెల్ యూ సంథింగ్. కూల్ గా వింటావా? కూల్ కూల్ నా లైఫ్ లో కూల్నెస్ పోయి చాలా రోజులైంది మామ్. నేను ఎప్పటికప్పుడు ఆ సమంత కన్నా అప్పర్ హ్యాండ్ గా ఉండాలని ట్రై చేస్తున్నాను. బట్
ఆ సమంతది ప్రతిసారి అప్పర్ హ్యాండ్ అవుతుంది. దాని మీద ఛాలెంజ్ చేసిన నేను తన ముందు డిఫీట్ అవుతానేమో అని భయంగా ఉంది మామ్. ఎగ్జాక్ట్లీ ఆ మ్యాటర్ గురించే నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను బేబీ. అసలు తప్పంతా నీదే. వాట్? ఎస్, ఆ సమంతతో ఛాలెంజ్ చేయడం నువ్వు చేస్తున్న తప్పు అని నీకు ఎప్పుడో చెప్పాను. అంటే ఆ సమంత ముందు నేను డిఫీట్ అవ్వటం కన్ఫర్మ్ అని నువ్వు డిక్లేర్ చేస్తావా? మామ్, నువ్వే నా డిఫీట్ ని కోరుకుంటే వాళ్ళు కోరుకోవడంలో వండర్ ఏముంది? బేబీ, యాజ్ ఏ మదర్ నేనెప్పుడు నీ విక్టర్ని కోరుకుంటాను, కానీ ఇలా నువ్వు డిఫీట్ అవ్వాలని నేనెందుకు కోరుకుంటాను చెప్పు? నో మామ్, ఆ సమంతతో ఛాలెంజ్ చేయడం తప్పని ఎందుకన్నావు చెప్పు. ఛాలెంజ్ చేయడం తప్పండం లేదు బేబీ, కానీ మనం ఏ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నాం, ఆ ఛాలెంజ్ మనకి అవసరమా లేదా అన్నది మనం కాస్త ఆలోచించాలి కదా. అలా ఛాలెంజ్ చేయకపోతే ఈ హౌస్ కి ఆ సమంతనే లక్ష్మీదేవి అని నేను ఒప్పుకున్నట్టు అవుతుంది మామ్. అలా ఎందుకు థింక్ చేస్తున్నావు? ఎవరేమన్నా నువ్వీ వజ్రపాటి కుటుంబానికి లక్ష్మీదేవివి, కాబోయే మహారాణివి. ఎస్, నువ్వే సూర్య కాబోయే భార్యవని, ఈ వజ్రపాటి కుటుంబానికి కాబోయే కోడలువని ఆ సావిత్రమ్మే డిక్లేర్ చేసిన తర్వాత, ఆవిడే స్వయంగా మాటిచ్చిన తర్వాత, సూర్య ఎంగేజ్మెంట్ రింగ్ నీ ఫింగర్కి తొడిగిన తర్వాత కూడా ఇలాంటి ఛాలెంజింగ్ కాంటెస్ట్లు నీకు అవసరమా? లుక్ ఎట్ మీ బేబీ, నీ ముందు ఆ సమంత ఎంత జస్ట్ ఆఫ్టర్ ఆల్. అలాంటి దాంతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవడం ఎంత చీప్గా ఉందో ఒక్కసారి ఆలోచించు బేబీ. మామ్, ఈ మాట నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, ఇంట్లో అందరూ మాట్లాడుకోవాలి. అలా నా గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ ఇంటి లక్ష్మీదేవిని నేనే అని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోగలిగితే సూర్యకి నా మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది మామ్. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా బేబీ, అది చాలదా? చాలదు మామ్. మనసు సమంత దగ్గరుండి, మనిషి నా దగ్గరుండే సూర్యుని కాదు నేను కోరుకునేది. యా, ఐ టు అగ్రీ విత్ యూ. అలా జరగాలి అంటే ఆ సమంతని టోటల్గా మనం కార్నర్ చేయాలి. అలా కార్నర్ చేయాలి అంటే లాంగ్ టర్మ్లో దాన్ని ఇరికించాలి బేబీ. అలా మనం చేయగలిగితే సూర్య ఎప్పటికీ నీవాడవుతాడు. ఎస్ మామ్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. దానికి నా దగ్గర ఫెంటాస్టిక్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని ఇమీడియట్గా అమలు చేద్దాం. అరరే అది పిలుపో తొలి వలపో మై మనపో అది రే కుడి కన్నై నిన్ను చేరే మలుపో నువ్వు నచ్చావన్నదిగా నిన్ను రారమ్మన్నదిగా వడివడిగా పరుగైపో తన గుడిలో పడిపో 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 ఆకాశనైనా ఇలదించే మహిమో భూగోళనైనా నడిపించే బలమో ప్రియ స్వరమై పిలిచెనుగా అణువణువును కుదిపెనుగా వడివడిగా పరుగైపో తన ఒడిలో పడిపో శామ్, 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 ఏయ్ ఏయ్ ఏయ్. శామ్, ఓపెన్ ద డోర్. నీతో కొంచెం మాట్లాడాలి.
తలుపు తీ. శామ్, తలుపు తీ. నువ్వు డోర్ వెనకాల నిల్చున్నావు నాకు తెలుసు. తలుపు తీ. తలుపు తీ శామ్, నీతో మాట్లాడాలి.